చేరి వచ్చిన వారికి మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన దేవ, మహాకరమైన తండ్రి, స్తోత్రాలు. ఈ ఆదివారం దినాన మేము అందరం చేరి మాటలు విని మేము ఆరాధించాం. మాటల ద్వారా హెచ్చరించబడతారు. మేము ఇక్కడ తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు. నేర్చుకోవాల్సిన సంగతులు, మేము తెలుసుకోవాల్సిన సంగతులు వాక్యం నేర్పించండి. ఆరాధించడానికి గొప్పతనాన్ని మీకు మాయలు కలిగినటువంటి ప్రణాళికలు అర్థం చేసుకోవాలని మేము సహాయం చేయించాను. సమస్తాన్ని మీకు రక్షపడి యేసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఫస్ట్ టైం వాక్యం చెప్పాలంటే భయం లేదు. ఎందుకంటే స్త్రీలు ఇంతమంది ఉన్నారు. ఋతు గ్రంథం అంటేనే అందరికీ బాగా వచ్చింది, మాకన్నా బాగా వచ్చింది. చేపకు ఈత నేర్పినట్టు మీ దగ్గర ఋతు గ్రంథం గురించి కానీ ఎస్ఐల గ్రంథం గురించి కానీ మేము మాట్లాడాం. ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు పురుష సేవకులు ఎక్కువగా ఋతు గ్రంథం గురించి ఎక్కువగా మెసేజ్ చెప్పినట్టుగా నేను ఎక్కడ గమనించలేదు. నేను కూడా ఎప్పుడు ఈ గ్రంథాన్ని ఎక్కువగా వివరించినట్టుగా కూడా నాకు గుర్తులేదు. ఎనీవేస్, దేవుడు ఉన్నాడు కదా, ఆయన మీద బాధ వేస్తున్నా. రైట్, ఋతు గ్రంథంలో నుండి ఈరోజు దేవుని యొక్క లక్షణం కొన్ని తెలుసుకొని మనం ఆరాధనలోకి ముందు కొనసాగుతాం. మొదటగా ఋతు గ్రంథంలో ఉన్నటువంటి ఈ సంగతులన్నీ ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా బాగుగా తెలుసు. అయితే క్లుప్తంగా ఈ గ్రంథం అంతట్లో కూడా ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు గ్రంథము మొదటి భాగంలోనే కనిపించేది ఏంటి అంటే, యూదా బెత్లెహేములో కరువు వచ్చింది. ఈ కరువు రావడాన్ని బట్టి ఒక కుటుంబం అంతా యూదా బెత్లెహేము నుండి మోయాబు అనేటువంటి ఒక అన్య దేశానికి వెళ్ళిపోయారు. ఎందుకు? యూదాలో కరువు ఉంది కాబట్టి ఇక్కడి నుండి వారు వేరే చోటకి వలస వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ సెటిల్ అవుదాం అనుకున్నారు, ఎలీమెలెకు యొక్క రాణి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి దారుణమైన సంగతులు ఏంటి అంటే, ఈ ఎలీమెలెకు అక్కడ చనిపోతాడు. ఎలీమెలెకు యొక్క భార్య నయోమి, తాను విధవరాలు. అయితే తనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఇద్దరు కుమారులు కూడా పెద్దవాళ్ళుగా ఉన్నారు. వారు ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి స్త్రీలని పెళ్లి చేసుకుంటారు. అయితే జరిగేటువంటి మరొక ప్రమాదం ఏంటంటే, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగేటువంటి సంభవం ఏంటి అంటే, ఈ ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. కారణాలు ఏంటో మనకు స్పష్టంగా తెలియదు. అయితే కూడా చచ్చిపోతారు. ఇప్పుడు ఆ కుటుంబంలో మిగిలింది ఎవరు? నయోమి విధవరాలు, రూతు, ఓర్పా విధవరాలు. అంటే దీనివల్ల మనకు కనిపించేది ముగ్గురు భర్తలను కోల్పోయినటువంటి విధవరాలు మనకు బిగినింగ్ లోనే కనిపిస్తారు. అయితే వారు అక్కడ నివసిస్తూ కొన్ని రోజులు అక్కడ ఉంటూ ఉండగానే వారికి ఒక వార్త తెలుస్తుంది. ఏంటి అంటే, ఇదిగో మనం కలువ అని చెప్పేసి జీవితంలో కలువ ఉందని ఇక్కడికి వచ్చినాం కదా. ఇప్పుడు ఆ దేశంలో దేవుడు మనకి సమృద్ధి ఇచ్చాడట. ఆ దేశంలో యూదా బెత్లెహేములో దేవుడు వారికి ఆహారం ఇవ్వడానికి
వ్యక్తిని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ మేనేజ్ చేసుకొని అక్కడ సుఖంగా ఉండండి అని చెప్తుంది నయం. ఈ మాటలు వినగానే మీరు బాగా ఏడుస్తారు. లేదు మేము వెళ్దామని అంటే నయం కోపం వచ్చి ఏం చెప్తుందంటే, అమ్మా నీకు అర్థమవుతుందా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, నేను ముసలిదాన్ని, నేను సరిగా చూసుకోలేను, మీరు వెళ్ళిపోండి అక్కడ వెళ్ళిపోండి అని చెప్తారు. అయితే వాళ్ళు ఇంకా ఏడుచుకుంటారు. అప్పుడు జోక్ వేస్తుంది. జోక్ ఎందుకు అంటున్నానంటే, ఇదిగో నేను ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోలేను, నేను మళ్ళీ పిల్లలు కనలేను, ఒకరికి పిల్లలు కన్నాను కూడా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినంత వరకు మీరే ఉంటారు, ఇంకా మూసుకోలేదు. కాబట్టి మీరు నాతో పాటు రావడం అనేది మంచి ఉపాయం కానే కాదు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు. అంటే రూతు ఓర్ప ఇద్దరు ఏడుస్తారు. ఎందుకంటే అతను వదులుకోవాలి. అయితే కాసేపు అయిన తర్వాత మరి ఓర్ప అనేటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. చెప్తున్నారు కదా, బదులు మాట్లాడదాం అనుకుంటే ఎవరు కానీ సరే వెళ్ళిపోదామని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతారు. రూతు మాత్రము ఆవిడ మాట వినకుండా ఆవిడ బతిమాలు ఉంటుంది. నన్ను మాత్రం రావద్దని నువ్వు చెప్పొద్దు, నేను నీతోనే సత్యంగా నీతోనే నిన్ను నన్ను వేరు చేసేదాన్ని అంటే మరణం మాత్రమే ఉండాలి. మనం కలిసే ఉన్నాము, నీ జనులే నాకు జనులు, నీ దేవుడే నాకు దేవుడు అని నయోమికి చెప్పి నయోమిని కన్విన్స్ చేసి నయోమితో పాటు కూతురు కూడా యూదా బెత్లెహేముకు వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యూదా బెత్లెహేములో వీళ్ళ యొక్క బంధువులు ఉన్నారు. బంధువులందరూ వస్తారు. అరే నయోమి మళ్ళీ వచ్చింది కదా అని చెప్పేసి పలకరిద్దామని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత నయోమి అని మాట్లాడుతుంటే నయోమి అన్న మాట మందము అనేటువంటి అర్థం. అయితే ఆవిడ నువ్వు నయోమి అన్నాను పిలువకు, నేను ఇప్పుడు నయోమి అనేటువంటి అనుభవంలో నేను లేను, అంటే మందమైన అనుభవంలో నేను లేను, నన్ను చేదు అనేటువంటి ఒక అర్థం వచ్చే విధంగా నన్ను పిలవండి అని చెప్పి చెప్పు. సరే ఎక్కడ అయిపోయింది, ఇంకా ఇంకా గుడి చేసుకున్నారు. వీళ్ళు గుడిసెలోనే ఉన్నారు. తినడానికి తినలేదు, అడగలేదు. బంధువులందరూ ఉన్నారు, ఎవరి పడవ బిజీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి కుటుంబం నడవాలి అంటే వీటిలో పని అనేది ఖచ్చితంగా ఉండాలి, పని మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే నయోమి ముసలి వయసులో ఉంది కాబట్టి తను వెళ్ళలేదు. ఇప్పుడు రూతుకు బాగా చెప్పండి ఏమని, అమ్మకు వచ్చి బయటికి వెళ్ళేదా కూలి పని చేసుకుని వస్తే వర్కౌట్ అవుతుంది, మనకు ఆహారం కావాలి కదా అని మాట్లాడుకుంటాం. నేను వయసులో ఉన్నాను కదా, నాకు శక్తి ఉన్నది, నేనే సహాయం చేస్తానని తాను పని కోసం బయట ఎక్కడ వెళ్తుంది అంటే పొలంలో పని చేయడానికి కదా. ఎవరి పొలంలోకి వెళ్తుంది? బోయజు యొక్క పొలంలోకి వెళ్తుంది. బోయజు పొలంలో జరిగేటువంటి సంభవాలు ఏంటి అంటే, ఆనాడు యూదులకు లేకపోతే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటి, పొలంలో కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పంట విషయంలో కానీ వాళ్ళకు అలవాటు ఏంటంటే, సపోజ్ ఇక్కడ వరుసగా మామిడి చెట్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ 10 మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి పళ్ళు రాసాయి, నేను వెళ్ళి ఇప్పుడు మామిడి పళ్ళు పోయాను. కోసి తీసుకునేటప్పుడు 1-2 కింద పడిపోయాను. మనం ఏం చేస్తాం, 2 కింద పడిపోయినానికి మళ్ళీ పోయి దాన్ని పట్టుకొని బొమ్మలు వేసుకొని వెళ్ళిపోతాం, అంటే గుట్లకి వేసుకొని వెళ్ళిపోతాం. అయితే యూదులో ఉన్నటువంటి ఒక నియమం ఏంటి అంటే, కోసేటప్పుడు ఏవైనా కింద పడ్డాయంటే వాటిని మళ్ళీ మనం ముట్టకూడదు. కారణం ఏంటంటే, ఎవరికైనా అవసరంగా ఉంటే వారు మాత్రమే ఆ వీధిలో నడుచుకుంటూ పోయేవాళ్ళు ఆ మామిడి పండు తీసుకొని వాళ్ళ ఆకలిని తీర్చుకోవచ్చు. ఇలా పండుగ వచ్చేటప్పుడు ఎవరి వాళ్ళు ఉన్నప్పుడు ఆ వాటిని కోస్తూ ఉన్నప్పుడు వారి చేతికి వచ్చినంత మాత్రమే తీసుకోవాలి. ఏదైనా కాస్త చేతిలో నుంచి కింద పడిపోయినందుకు దాన్ని కూడా తీసుకోకూడదు, అది వాళ్ళ యొక్క నియమం. సో ఓయాసు పొలంలో ఉన్నటువంటి కూలీలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పంటలు అలా కోస్తూ ఉన్నప్పుడు కొన్ని అలా కింద పడుతూ ఉంటే వాటిని ఏరుకోవడానికి వాళ్ళ పొలంలోకి వెళ్ళింది రూతు. అలా వెళ్ళినప్పుడు ఆవిడ చాలా కష్టపడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిలో నిమగ్నమైపోయింది. కారణం తన కుటుంబానికి ఆహారం కావాలి, తనగా తాను బతకాలంటే ఆ పనిలో తను ఖచ్చితంగా ముందుండాలి కాబట్టి ఆ వర్క్ చేసుకుంటూ చేస్తూ ఉండగా బోయజు వస్తాడు. బోయజు వచ్చి ఆ అమ్మాయిని చూస్తాడు. చూసి ఆ అమ్మాయి
వదిలిపెట్టకుండా వచ్చింది కాబట్టి, అతను చూసుకోవడానికి వచ్చింది కాబట్టి, అతని జనమే అన్న జనమని, అతని దేవుడే అన్న దేవుడని రూలు వచ్చింది కాబట్టి, రూలు దయ కలిగి బోయజు ఏం చేస్తాడంటే అక్కడ మనలో పిలుస్తాడు. అది బాబు మీరు పోస్తూ ఉంటారు కదా, పోసేటప్పుడు కొంచెం ఎక్కువ వదిలేయండి కదా, కొంచెం ఎక్కువ వదిలేయండి. ఎందుకంటే అన్యులైనటువంటి రూలు మన దగ్గరికి వచ్చి మన దేవుని ఎలా ప్రేమను లేదా మన జనాన్ని ప్రధానంగా చేసుకోవాలని వచ్చింది కాబట్టి మనం కూడా దయ కలిగి ఉన్నారన్న ఉద్దేశంతో వాటిని చూస్తూ ఉన్నప్పుడు కాస్త ఎక్కువే వదిలేయండి అని ఆయన మాట ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆయన మాట ప్రకారము ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వదిలేస్తారు. వాటిని తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. అలా వెళ్ళేటువంటి సందర్భంలో తన అతతో మాట్లాడుతున్నప్పుడు నయోమితో మాట్లాడుతుంది, ఇదిగో ఇన్ని వచ్చినా ఏమన్నారంటే ఇంకోటి వచ్చిన మామూలుగా ఇన్ని దొరకవు కదా, ఇన్ని దొరకవు కదా. అలా ఎదుర్కొనేటువంటి వాళ్ళ పని అంటే నేను వెళ్ళింది బోయజు యొక్క పొలంలోకి. బోయజు అనేటువంటి వ్యక్తి యొక్క పొలంలోకి అంటే అప్పుడు అప్పుడే ఏమంటారంటే ఇదిగో బోయజు ఎవరో కాదు, ఆయన మనకు బంధువే, నీకు బాలవరస అవుతాడు అని చెప్పి ఆయన మన ఎలా ఆకాంక్షలు కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని మనకు బాగుండాలని మన కొరకు ధాన్యాన్ని పంపించాడు అని అత మనతో మాట్లాడుతూ తర్వాత నయోమి చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో నువ్వు ఒక పని నువ్వేం చేస్తావంటే ఈరోజు రాత్రి బోయజు ఆహారం తిన్న తర్వాత బోయజు తన పొలంలోకి వెళ్ళి పట్టుకునేటువంటి సందర్భంలో తన ఒక కుప్ప దగ్గర పట్టుకుంటాడు. అక్కడికి వెళ్ళి రాత్రి కూడా నువ్వేం చేస్తావంటే తన పాద దగ్గరకు వెళ్ళి పడుకో. తన పాదాల దగ్గర పడుకున్న తర్వాత ఆయన లేచి ఎవరు అని ప్రశ్నించినప్పుడు నువ్వు తనతో మాట్లాడు. నువ్వు చెప్పవలసింది ఏంటి అంటే నీవు నా మీద కొమ్ము తప్పగలవా అని అతనితో నువ్వు మాట్లాడు. దీని అర్థం ఏంటంటే మామూలుగా మనం పెళ్లి చేసుకునేటప్పుడు తాంబూలం అని పెట్టు అంటే అర్థం ఏంటి, తాంబూలం ఇచ్చారంటే ఇక మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అర్థం. ఆనాడు యూదులకు ఉన్నటువంటి నియమం ఏంటి అంటే ఎవరినైనా నీవు నా మీద తప్పు అంటున్నారంటే అర్థం ఏంటంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని అడగదు. సో అర్థం చెప్పినట్టే వినింది. అర్థం చెప్పినట్టు విని భోజన దగ్గర కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకున్న తర్వాత ఆయన మధ్యలో తెలిసి చూసి ఎవరు అన్నప్పుడు ఇదిగో నేను రూతును, నీవే నాకు సమీప బంధువు కదా, నీవే నన్ను విడిపించగలుగుతావు, నీవే నన్ను పెళ్లి చేసుకోగలుగుతావు, దయచేసి నన్ను విడిపించగలవా అన్నట్టుగా మాట్లాడితే, సరే నాకన్నా సమీప బంధువుడు ఇంకొకడు ఉన్నాడు, అతనితో నేను మాట్లాడతాను, ఆయన నిన్ను విడిపించే కార్యక్రమం అయితే చేపట్టకపోతే నేనే నిన్ను విడిపిస్తానని మాటిస్తాను. మాటించిన తర్వాత ఉదయం జరిగేటువంటి విషయం ఏంటి అంటే పంచాయతీలాగా పెట్టుకుంటారు. పంచాయతీలాగా పెట్టుకున్న తర్వాత ఫైనల్ గా బోయజే వీళ్ళని విడిపించడానికి సిద్ధపడతారు. బోయజుకి ఆ అవకాశం ఉన్నదని అక్కడ పెద్దలందరూ మాట్లాడిన తర్వాత బోయజు రూతును పెళ్లి చేస్తారు. ఇది కంప్లీట్ గా ఉన్నటువంటి స్టోరీ. ఈ స్టోరీలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి దేవుడి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కటిగా దేవుడి లక్షణాలు ఈ కథంతటిలో ఈ జరిగిన ఈ సంభవం అంతటిలో దేవుడి లక్షణాలు ఏమేమి ఉన్నాయో ఒకటిగా చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చినప్పుడు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినరు కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళటకై ఆమె కోడలను ప్రయాణమైంది. మొట్టమొదటి దేవుడి లక్షణం ఆహ్వానించిన దేవుడు. ఈ ఎలిమెలెకు కుటుంబము కరువు ఉన్నదని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చూసిన ఏంటి అంటే మరణాన్ని చూశారు, బాధను చూశారు, దుఃఖాన్ని చూశారు, వేదన చూశారు. అయితే వారి వేదన కాలము వారు అనుభవించిన తర్వాత దేవుడు యూదా బెత్లెహేమును దర్శించాడని ఆహారాన్ని సిద్ధం చేశాడని వారి ఒక వర్తమానము వెళ్ళింది. ఆ వర్తమానాన్ని
రావడం జరిగింది. అయితే ఇందులో మనము గమనించేది దేవుడే ఈ ఎలిమెలెకు కుటుంబంలో ఉన్నటువంటి విధవరాలకి దేవుడే ఆహ్వానాన్ని పంపించాడు. ఆయన వర్తమానాన్ని వాళ్ళ దగ్గరికి పంపించాడు. యూదా గ్రంథంలో సమృద్ధి ఉన్నదని తనలో ఉన్నటువంటి వారికి దేవుడు చూపించినటువంటి దారి ఈ వచనంలో మనం గమనిస్తాం. నయోమి కుటుంబాన్ని దేవుడు మోయాబు దేశంలో నుంచి అనగా అన్య దేశంలో నుంచి తన దేశానికి దేవుడు ఆహ్వానించిన వ్యక్తిగా మనం గమనిస్తాం. వీరి స్థితి మార్చబడాలి. వీరు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ కండిషన్, బంధువులు లేనటువంటి ప్రాంతం, ఎవరు కూడా పట్టించుకోని ప్రాంతం, మనలోనే ఉన్నటువంటి అనుభవాన్ని కలిగినటువంటి ప్రాంతంలో నుంచి వీరిని దేవుడు యూదా బెత్లెహేములోకి ఆహ్వానించినట్టుగా గమనిస్తాం. వారి జీవితంలోనే కాదు, దేవుడు నీ నా జీవితంలో కూడా మనకు ఆహ్వానాన్ని దేవుడు ఇచ్చాడు. వారు విన్న వార్త యూదా బెత్లెహేములో సమృద్ధి ఉన్నది. అయితే నీవు నేను విన్న వార్త సువార్త. నిన్ను నన్ను సువార్త ద్వారా దేవుడు మన దగ్గరికి ఆహ్వానించాడు. మరణంలో నుండి జీవంలోకి ఆహ్వానించాడు దేవుడు నిన్ను నన్ను. చీకటిలో నుండి వెలుగులోకి నిన్ను నన్ను దేవుడు ఆహ్వానించాడు. సమాజంలో నుండి సంఘంలోకి దేవుడు నిన్ను నన్ను ఆహ్వానించాడు. మామూలుగా పెద్దల కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో పెళ్లి కానీ, కలెక్టర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి కానీ, ఆ పెద్ద పెద్ద వాళ్ళ కార్యక్రమాలకి మీ ఇంటికి వచ్చి ఎప్పుడన్నా ఆహ్వానించినారా? ఇంకో మా ఇంట్లో పెళ్లి రండి ఆహ్వానించినారా? ఇవ్వలేదు. పెద్దల కార్యక్రమాలకి పెద్దలే ఆహ్వానితులు, మనలాంటి సాధారణ మనుషులు కాదు. మరి అంత గొప్పమైనటువంటి రక్షణలోకి నీకు నాకు దేవుడు ఆహ్వానాన్ని పంపాడు. ఆ ఆహ్వానమే సువార్త. నీవు నేను సువార్త విన్నప్పుడు రక్షణ పొందామనంటే దానిలోని అర్థం ఏంటి అంటే దేవుని యొక్క ఆహ్వానం మనము అందుకున్నాం. పెద్దవాడైన దేవుడు, గొప్పవాడైన దేవుడు, గొప్పవాళ్ళకు మాత్రమే ఆహ్వానాన్ని పంపలేదు. సాదాసీయ వ్యక్తులమైనటువంటి నీకు నాకు దేవుడు ఆహ్వానాన్ని పంపాడు. మనం రక్షించాలి. మరణకరమైన అనుభవం, రెండవ మరణానికి పాత్రమైన వాళ్ళందరికీ కూడా దేవుడు జీవాన్ని ఇవ్వడానికి ఆహ్వానాన్ని ఇచ్చాడు. నీకు నాకు ఆహ్వానం నీకు అందకపోయినట్లయితే నీవు రోజు సంఘంలో ఉండేవాడి కాదు. ఆహ్వానం దేవుడు కేవలం గొప్పవారికి మాత్రమే అని అనుకున్నట్లయితే నీవు నేను రక్షణ పొంది సంఘంలోకి వచ్చేవాడే కాదు. చీకటిలో నుండి వెలుగులోకి దేవుడు ఆహ్వానించాడు కాబట్టి వాటి వెలుగులో మనం నడవడానికి సహాయం అవుతూ ఉన్నాడు. దేవుడే కనుక మనకు ఆహ్వానాన్ని అందించకపోయి ఉంటే మనమందరం కూడా ఏనాడో లోకంలోనే విడిచిపెట్టబడేవారు. అన్నిటికన్నా అత్యంత అద్భుతమైనటువంటి ఆహ్వానం ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు నువ్వు నేను చనిపోయినట్లయితే ఆ దినాన పరలోకానికే ఆహ్వానిస్తాడు. స్వార్థమైనప్పుడు రక్షణ పొందడానికి ఆహ్వానము. దేవుని వరకు బతికి జీవించి నీవు కనుక మరణిస్తే పరలోకానికే ఆహ్వానం. What a wonderful invitation is. What a wonderful invitation. గొప్పవాడు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి నీకు నాకు ఆహ్వానం ఇవ్వడానికి ఎవరొచ్చారు కదా సేవకానికి? ఆ గొప్పవాడే వచ్చాడు నిన్ను నన్ను ఆహ్వానించడానికి. మనం చాలా ఫీల్ అయిపోతాం. ఎప్పుడైనా పెళ్లికి పిలవలేదు ఎవరైనా నేను ఇంటికి వచ్చి చూసారు, ఫోన్ చేశాడు, వాట్సాప్ పత్రిక పెట్టి ఇంటికి వచ్చి పిలిస్తే ఏమో మనకు అది పిలుస్తారప్పుడు నేను పోనాను. దేవుడు నేను ఆహ్వానించడానికి ప్రవక్తల ద్వారా మాత్రమే వర్తమానం పంపలేదు. నిన్ను నన్ను దేవుడు ఆహ్వానించడానికి పరలోకం నుండి ఆయనే శరీరుడుగా ఈ లోకానికి దిగి వచ్చి పర్సనల్ ఇన్విటేషన్ నీకు నాకు ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు. అందరినీ ఆహ్వానించాడు. ఈ ఆహ్వానం ఎంత గొప్పది అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు దేవుడితోనే ఉండేటువంటి
అనేటువంటి స్థాయిలో లేదు. మనకి ఈ మాయలోనే పడిపోయారు. పేరు 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 ఈ మాయలోనే పడిపోయారు. అది కాదు ఈ మాయలోనే పడిపోయారు. వారికి దేవుడు, సువార్త, నరకము, భగవతము ఈ ఆలోచనలు లేవు. అయితే నీవు నేను దేవుని ఆహ్వానాన్ని అందుకోగలిగామనంటే ఇది మన గొప్పతనమా? కాదు కదా. దేవుడే తగ్గించుకొని వచ్చి నిన్ను ఆహ్వానించడానికి వచ్చాడంటే ఇది దేవుని యొక్క కృప, ఆయన యొక్క దయే. ఆయన ఆహ్వానాన్ని బట్టి మనము ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. సరే మాట చూద్దాం చూడండి. అదే రూతు గ్రంథం 1:21 వచనాన్ని చదువుకుందాం. నేను సమృద్ధిగా దానమై వెలుగుతిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. అలాగే 2వ అధ్యాయం 12-13 వచనాలు కూడా చదువు. 2వ అధ్యాయం 12-13. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చింది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు కనిపించను. అందుకు ఆమె, నా వెళ్ళినవాడా, నేను నీ పనికెలలో ఒక రాను కాకపోయినాను. నీవు నన్ను ఆదరించి నీ రాష్ట్రాలను నా ఎదురు ప్రేమ కలిగి మాట్లాడేది కనుక నా ఎదురు నీకు కటాక్షం కలగనిమని చెప్పాను. మొదటి మాట ఆహ్వానించిన దేవుడు, 2వ మాట ఆదరించిన దేవుడు. దేవుడు ఆదరించిన వ్యక్తి ఆలోచన మనకు కనిపిస్తున్నాడు. నయోమి ఏమంటున్నది? నన్ను దేవుడు బాధ పెట్టాడు అని 1వ అధ్యాయం 21వ వచనంలో గమనిస్తాం. సమృద్ధిగా దానమై నేను వెళ్ళాను, కానీ దేవుడు ఎలా పంపించాడు? రిక్తురాలిగా నన్ను పంపించాడు, దేవుడు నన్ను బాధ పెట్టాడు అని నయోమి తనకున్న ఆవేదనను బట్టి ఆ మాటలు చెబుతుంది. కానీ బోయజు రూతుతో పలికేటువంటి మాట ఏంటి అంటే 12-13లో గమనిస్తున్నాం మనం. యెహోవా నీవు చేసిన దానికి ఏమిస్తాడట? ఏమిస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చింది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. మన దేవుడు ఆదరించేటువంటి దేవుడు. ఇక నయోమి రూతును ఎలా ఆదరిస్తూ ఉన్నారు అంటే బోయజు ద్వారా, బోయజు యొక్క మాటల ద్వారా దేవుడు వారిని ఆదరిస్తున్నట్టుగా మనము గమనించిన 11వ వచనంలో అదే మాట చదువుతాం. అందుకనే నా వెళ్ళినవాడ, నేను నీ పనికత్తెలలో ఒక దానం కాకపోయినను, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలైన నా యందు ప్రేమ కలిగి మాట్లాడింది అని బోయజు ఆదరించాడు. అది బోయజు యొక్క ఆదరణ మాత్రమే కాదు, అది దేవుడు బోయజు ద్వారా వారిని ఆదరించడం. ఏ రకమైన ఆదరణ? వారికి ఆహారం లేకపోతే ఆహారాన్ని ఇవ్వడం, వారికి ప్రొటెక్షన్ లేకపోతే ప్రొటెక్షన్ కల్పించడం, వారి సురక్షితంగా ఉండడానికి బోయజు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఆ పొలంలో తను పని చేస్తున్నప్పుడు రూతుతో మాట్లాడుతూ బోయజు చెప్పే మాట ఏంటి తెలుసా? ఇదిగో రూతు, నువ్వేం భయపడదు, నువ్వే కాలంలో వెళ్ళదు, నువ్వు నా పొలంలోనే పని చేయి, నా దగ్గరే ఉండు, ఈ పొలంలోనే నువ్వు పని చేయి, నిన్ను ఏ యౌవనస్తులు కూడా ఇబ్బంది పెట్టకుండా నాన్న ఆజ్ఞ ఇచ్చేశాను అన్న. అదే విధవరైనటువంటి స్త్రీని ఏడిపించేటువంటి గుంపు ఉంటారు కాబట్టి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్త్రీని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి బోయజు చెప్తాడు, యుగం వరే వారి గురించి ఇబ్బంది పడకు, నేను వారికి ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశాను, ఎవరు కూడా నిన్ను ఏమి అనరు అని వారికి ఆదరణ కలిగేటువంటి మాట బోయజు చెప్పాడు. అంతేకాదు దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు అని కూడా బోయజు చెప్పాడు. అలాగే వారికి మాత్రమే దేవుడు ఆదరణ ఇవ్వలేదు, నీకు నాకు కూడా దేవుడు ఆదరణను కలుగజేశాడు. రక్షణ పొందాము సరే, రక్షణ పొందిన తర్వాత మన పరిస్థితులు ఇంకా అలాగే ఉండి ఉండవచ్చు. అలా ఉండే సందర్భంలో నీకు దేవుడు ఆదరణ ఎలా కలుగజేశాడు, నాకు దేవుడు ఆదరణ ఎలా కలుగజేశాడు అంటే త్రూ హిస్ వర్డ్. ఆయన వాక్యం ద్వారా నీకు నాకు ఆదరణ కలుగజేశాడు. ఎన్నోసార్లు ఇబ్బంది పడుతూ దేవుడు
విశ్వాసం ఎంతగా బలపరిచాయంటే ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనైనా చాలా మంది విశ్వాసంలో నిలబడి మొండిగా బతుకుతున్నారు. మొండిగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సంఘంలో, ఈ సమాజంలో నిలబడగలుగుతున్నారంటే కారణం వారు పట్టుకున్నటువంటి దేవుని వాగ్దానాలే. వాగ్దానాల ద్వారా దేవుడు ఆదరించేవాడు. నేను డిసెంబర్ 31 రాత్రి తీసుకున్న వాగ్దానం గురించి మాట్లాడతాను. ఆ రోజు మీరు తీసుకున్న ఒక్క వాగ్దానం గురించి మాట్లాడతాను. ప్రతి ఆదివారం నీవు వాక్యం చదివిన ప్రతిసారి కూడా అనేక మంది సేవకుల ద్వారా దేవుడు వాగ్దానాలు నీకు ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానం బలమే నిన్ను నన్ను నిలబెట్టింది. ఆ వాగ్దాన బలమే మనం ఆత్మీయంగా స్థిరపడడానికి కారణమైంది. దేవుడు మనం ఆదరించాడు కాబట్టి ఆదరణను బట్టి మనము సంఘములో స్థిరులయ్యాయి. దేవుడు ఆహ్వానించిన వాడు మొదటిది. రెండవది ఆయన ఆదరించే దేవుడు. సరే, 3వ మాట కూడా చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. ఈ ఆత్మీయుడు ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిగిన ఎడల సరే అతడు విడిపోవచ్చు. నీవు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవముతో నేనే నీకు బంధువుని ధర్మము జరిగినను ఉదయం వరకు పండుగను అని చెప్పాను. మొదటి మాట ఆహ్వానించిన దేవుడు, రెండవ మాట ఆదరించిన దేవుడు, మూడవ మాట ఆదుకున్న దేవుడు. నయోమిని, రూతును బోయజు ఆదుకున్నాడు. ఆయన సమీప బంధువు కాబట్టి సమీప బంధువుని ధర్మం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. అయితే నియమం ప్రకారము ఆయన ఈ ధర్మాన్ని చేయాలి కాబట్టి నియమం ప్రకారంగా ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి రూతు యొక్క స్థితి నుండి తనను ఆయన ఆదుకున్నాడు. నయోమి కుటుంబాన్ని ఆయన ఆదుకున్నాడు. రూతును తన పొలాన్ని, నయోమి తన పొలాన్ని ఆయన విడిపించినటువంటి వాడుగా మనకు కనపడతాడు. ఆయన ఈ కుటుంబాన్ని ఎంతగానో ఆదుకున్నాడు బంధువుని ధర్మము చేయడం ద్వారా. మనకు కూడా దేవుడు ధర్మము చేశాడు. మనల్ని కూడా దేవుడు ఆదుకున్నాడు. దేవుడే కనుక ఆదుకోకపోతే మంచి సమలేని కథలో ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు కదా, దెబ్బలు తిని నిస్సహాయతలో పడి ఉన్నాడు కదా, మునుపు వచ్చిన వారెవరు కూడా రక్షించలేని పరిస్థితిలో ఆ వ్యక్తి పడి ఉన్నప్పుడు మంచి సమలయుడు మాత్రమే ఆయన రథాలలో తనకు పోదు అతన్ని రక్షించడానికి ఆయన దిగి అతని దగ్గరకు వెళ్ళి అతన్ని తీసుకొని అతన్ని రక్షించిన వాడు మంచి సమలయుడు. అలాగే అక్కడ ఆయన ఏ రకంగా సమలయుడు అందుకున్నాడు, నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దేవుడు ఆదుకున్నటువంటి వ్యక్తిగా. ఈ ప్రాంతంలో రూతు యొక్క ఈ సంఘటనలో సమీప బంధువు ఇంకొకడున్నాడు. సమీప బంధువు ఇంకొకడున్నాడు. ఒకవేళ ఆయనే కనుక బంధుధర్మం చేస్తానంటే బోయజు వరకు అది వచ్చి కాదు. అయితే బోయజు అన్నమాట నాకన్నా సమీపస్తులు ఇంకొకడున్నాడు. ఆయన ద్వారా నిన్ను విడిపించడానికి సాధ్యపడతదేమో అన్నాడు. అక్కడ అవకాశం ఉందేమో కానీ ఈ మానవాళిని రక్షించడానికి
దానికి వచ్చే ఒకే సమాధానం, సిలువ కార్యము ఆయన తప్ప ఇంకా చేయదగిన వారు ఎవ్వరు లేరు. మనకు రక్షణ రావాలంటే పవిత్రమైన రక్తం చిందించబడాలి. మన రక్తం యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు కూడా చిందించలేరు కాబట్టి, వేరే ఆశ లేదు కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుని పంపగా కుమారుడైన దేవుడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. మనల్ని ఆయన ఆదుకున్నాడు. ఆయన ఆదుకోకపోతే, ఆ కార్యం చేయడానికి ఆయన సిద్ధపడకపోతే మనకు రక్షణ వచ్చేదే కాదు. ఆయన ఇచ్చిన ఆ రక్షణ ఎంత విలువైనది అంటే తన శరీరాన్ని మొత్తానికి ఆయన సెలవు మీద అర్పించినంత విలువైనది. తన రక్తమంతా కూడా ధారపోసినంత విలువైనది. మన రక్షణ ఊరే వచ్చినది కాదు, మన రక్షణ ఎంతో తీవ్రతతో కూడుకున్నది. దేవుడి రక్తము ఉరిగించబడినది మన రక్షణ కోసం. మరి ఇంత ధర్మము చేసిన దేవుడిని మనం వెంబడించడానికి వచ్చినాం. ఆయన ఆరాధిద్దాం, ఆయన చేసిన పనిని బట్టి ఆయన చూపిద్దాం. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. మృదు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మృదు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎదుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవత్యమును అనుగ్రహించదు కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతింతుగాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడుగాక. అదే అధ్యాయం చివరి వచనం. బోయజు ఓబేదును కనెను. అంటే రూతుకు పుట్టినటువంటి కుమారుని పేరు ఏ పేరు? ఓబేదు. ఓబేదు యెష్షయిని కనెను. అంటే ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత, వదిలేసిన తర్వాత ఆయనకు ఎవరు పుట్టారు? యెష్షయి పుట్టాడు. యెష్షయి ఎవరు పుట్టారు? యెష్షయి ఎవరు పుట్టారు? దావీదు పుట్టాడు. యెష్షయికి దావీదు పుట్టాడు. అంటే రూతు యొక్క గర్భంలో నుంచి వచ్చినటువంటి, ఓబేదు గర్భంలో నుంచి వచ్చినటువంటి, యెష్షయి గర్భంలో నుంచి వచ్చినటువంటి వాడే దావీదు మహారాజు. ఆ దావీదు వంశావళిలో నుండి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. చివరి మాట, ఆనందాన్ని ఇచ్చిన దేవుడు. అన్యురానికి యేసుక్రీస్తు వంశావళిలో స్థానం. అక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అన్యురాలని, విధవరాలని, పేదవాళ్ళని ఎంతో బాధ అనుభవించుకోవచ్చాడు. కానీ చివరికి ఆవిడ చివరి ఎలా మారిందంటే ఆనందం. ఎందుకు ఆనందం? అన్యురాలు అనేటువంటి ఆ స్థాయి నుండి యేసుక్రీస్తు వంశావళిలో ఒకటే అనేటువంటి స్థాయికి నన్ను వెళ్ళిపోయింది. స్థాయి మార్చబడింది. మన స్థాయిని కూడా దేవుడు మార్చాడు. మనందరూ కూడా అన్యులుగా, ఇశ్రాయేలు అందరూ కూడా అన్యులే. మరి నీవు నేను అన్యులై ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొని వచ్చాడు? దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొని వచ్చాడు? రూతు శరీరపరంగా యేసుక్రీస్తు వంశావళిలో ఉండి ఉండవచ్చుగా. మరి మనం చూడాలండి, మనం ఎక్కడ చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకొని ముగించుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం